గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. రెక్కేసి సాకులు ఇచ్చి కోసేశారు బాబు. ఇప్పుడే చూసాం, నిన్ను చూడడం లేదు వాళ్ళు మమ్మల్ని చూడడం లేదు బాబు. బంగారు పెట్టు బాబు. ఆ పిల్లోడు నిద్దట్లో కొట్టుకుని ప్రాణం. కన్న తల్లి తోడబుట్టిన సోదరి మాత్రమే ఆడవాళ్ళ? కట్టుకున్న భార్య ఆడది కాదా? అమ్మ అక్కని చూసుకున్నంత జాగ్రత్తగా భార్యను ఎందుకు చూసుకోరు? ఇది నేను అడగడం లేదు. భర్త పెట్టిన వేధింపులు భరించలేక, అత్తింటి ఆడవాళ్ళ చిత్రహింసలు తట్టుకోలేక తనువు చాలించిన ఓ ఇల్లాలి బాధ. ఇదిగో ఈమె పేరు గుడేటి రమ్యదీప్తి. సొంతూరు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం గుండేశ్వరపురం. 2020లో కాకినాడకు చెందిన రాజాల శరత్తో వివాహమైంది. ఈ దంపతులు అబుదాబీలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. వీరికి 4 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. 2 నెలల క్రితం కుమారుడితో కలిసి అబుదాబీ నుంచి వచ్చింది ఆమె. అయితే మంగళవారం రాత్రి కుమారుడి ముక్కు నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేసిన రమ్యదీప్తి అనంతరం ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొడుకును చంపి రమ్యదీప్తి చనిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అత్తింట్లోనే ఇది జరగడంతో మరింత హీటెక్కింది. అసలు ఆమె ఎందుకు చనిపోయింది, కొడుకును కూడా తనతో తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న విషయాలపై పోలీసులు ఆరా తీయగా షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. తన సావుకు భర్త అత్తింటి వేధింపులే కారణమంటూ రమ్యదీప్తి వాట్సాప్ మెసేజ్ల ద్వారా బయటపడింది. పెళ్లైన కొన్ని రోజుల ముందే భర్త వేధించడం మొదలుపెట్టాడని చెప్పుకొచ్చింది. బాబు పుట్టిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదంది. మనిషిని ప్రేమగా చూసుకుంటే దగ్గరవుతారు, కానీ చిత్రహింసలు పెడితే ఎలా దగ్గరవుతారంటూ తన భర్తను ఆమె ప్రశ్నించింది. శరత్, నువ్వు తప్పు చేసినా సరే ఎదటోళ్ళ మీద నెట్టడానికి చూస్తావు. ఒకటే, మేము ఎలాగోపోతున్నాం, నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నా వాళ్ళనన్నా ప్రశాంతంగా చూసుకోవడానికి ట్రై చేయి. వాళ్ళని హింసిస్తే నీతో ఉంటారని అనుకోకు. ప్రేమగా ఉంటే ఎవరైనా ఉంటారు. ఇది నేను దూరం అవ్వట్లేదా, నీకు బాధ లేదు, నీకు అలాగే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, నువ్వు బాధపడవు. మా చావు కోసమే నువ్వు చూస్తున్నావు కూడా. అది ఈ మనిషిని అంత హింసించడం తప్పు. అది భర్త ఒక్కడే కాదు, అత్తింట్లోనూ తరచూ అదే తంతు. అత్త, ఆడపడుచు, వాళ్ళ అమ్మమ్మ ఇలా అందరూ వేధించేవారే. ఎంతలా అంటే బాత్రూంలో కూడా సీసీ కెమెరాలు పెట్టేంత దుర్మార్గులంటూ చెప్పుకొచ్చింది ఆమె. అమ్మ అక్కను బాగానే చూసుకున్న తన భర్త తను మాత్రం పరాయి దానిలా చూశాడంటూ తాను పడ్డ నరక యాత్రను చెప్పుకుంటూ వచ్చింది. అమ్మకి, చెల్లెలకి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వద్దనట్లేదు. కాకపోతే నీ కోసం వచ్చిన భార్యని ఎలా చూసుకోవాలో కూడా తెలుసుకో. పిల్లల్ని ఒప్పుకుంటాను, నాకు నేను ఎంతో వాల్యూ ఇచ్చేదాన్ని. చిరాకు వచ్చేసి కాపురం పోయేలా చేసేస్తుంటే ఉండలేకపోతుంది. మరోవైపు రమ్యదీప్తి ఆమె కొడుకును అత్తింటి వాళ్లే చంపేసి ఉంటారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుల శరీరంపై గాయాలున్నాయన్నారు. ఇది ఖచ్చితంగా హత్యేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పిల్లను మాత్రం చాలా బాధలు పెట్టాడు ఆయన. లాస్ట్కి అత్తగారు ఆడబడుసు రెక్కేసి సాకులు ఇచ్చి కోసేశారు బాబు. ఇప్పుడే చూసాం, నిన్ను చూడడం లేదు వాళ్ళు మమ్మల్ని చూడడం లేదు బాబు. బంగారు పెట్టు బాబు. బంగారం తండ్రి బాబు. పోలి చదువు కష్టపడి చదివించుకుంది ఆడపడుచుని ఆ మూర్ఖుడు చేతిలో పెట్టేసింది బాబు. నా ఆడపడుచు తీసుకెళ్ళి మూర్ఖుడు చేతిలో పెట్టా బాబు. చాలా బాధలు పెట్టేశారు పిల్లని. అయినా భర్త మారుతాడు, కాపురం చేసుకోవాలా, భర్త మారుతాడు, కాపురం చేసుకోవాలా. నా భర్త పంపాడు బాబు. నా భర్త గారు నా భర్త పంపించారు బాబు. ప్రేమగా 10 రోజులు చూసి చంపేశారు బాబు పిల్లను. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కుమారుణ్ణి ఊపిరాడకుండా చేసి ఆ తర్వాత దీప్తి చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దీప్తి ఈ ఘాతుకానికి పాల్పడిందని గుర్తించారు. దీప్తి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాకు రమ్యదీప్తి వాళ్ళ తల్లి గారు ఇచ్చినటువంటి రిపోర్టుపై నిన్న ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సీన్ విజిట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. రమ్యదీప్తి గారికి మ్యారేజ్ అయ్యి 7 years బిలో అయింది కాబట్టి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు, ఎంఆర్ఓ గారు ఇంక్వెస్ట్ చేయవలసి ఉంది. అతను ఇంక్వెస్ట్ చేస్తున్నారు.
పిఎం రిపోర్టు దాన్ని బట్టి అసలు వాస్తవం ఏం జరిగిందని ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ని బట్టి కేసు ఫైనల్ చేస్తాం. ఆమె హ్యాంగింగ్ చేసుకుని ఉన్నారు. ఆ బాబు బెడ్పై పైన దిండ్లు, తర్వాత ప్లాస్టర్ అండ్ టెంచెస్ ఉంది. అక్కడ రూమ్లో చాకులు కూడా ఉన్నాయి. మరి దాన్ని బట్టి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. పెద్ద కుటుంబం, విదేశాల్లో ఉద్యోగం, పండంటి బాబు, ఇవన్నీ చూసి ఆ ఇల్లాలు సంతోషంగా ఉందని అందరూ అనుకున్నారు. కానీ వీటన్నింటి వెనుక ఓ ముళ్ళ కంచెలో ఆమె చిక్కుకుంది అన్న విషయాన్ని ఎవ్వరూ కూడా గుర్తించలేకపోయారు. అందరికీ తెలిసే రేపే కొడుకుతో సహా ఆ మహిళ అందనంత దూరం లోకాలకు వెళ్ళిపోయింది. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.